నేపాల్లోని ఐఎస్ఐ ఏజెంట్ల ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి ఒక వార్త ప్రసారమైంది. అది మన దేశంలో సంచలనం కలిగించింది. ఆ వార్త సారాంశం ఏంటంటే, మసూద్ అజహర్ ఇతను ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. ఇతని కోసం అనేక సార్లు ఐక్యరాజ్య సమితిలో ఇతను మాకు అప్పగించండి, పార్లమెంట్ మీద దాడి కేసు, కాందహార్ హైజాక్ కేసు, అయోధ్య సమీపంలోని బాంబు పెళ్లి కేసు, పఠాన్ కోటలోని మిలిటరీ బేస్ మీద దాడి చేసిన కేసు, ఇలా అనేక కేసుల్లో ఇతను నిందితుడు, సూత్రధారి, పాత్రధారి. సో ఇతను మాకు అప్పగించిన ఐక్యరాజ్య సమితిని అనేక సార్లు భారతదేశం కోరింది. కానీ ఇతను అప్పగించడానికి వీల్లేదని చెప్పి చైనా వీటోతో అడ్డుకుంది. ఇదంతా నడుస్తున్న ఈ క్రమంలో ఈ వార్త సంచలనం కలిగించింది. ఈ వార్త సారాంశం ఏమిటంటే, ఆయన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుకు బాంబును అమర్చి చంపేశారని చెప్పి ట్విట్టర్లో ఆ వార్త హల్చల్ చేసేసింది. అయితే ఈ వార్తను బాగా పరిశీలించిన తర్వాత ఈ కొన్ని విషయాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. అవేంటంటే, మార్నింగ్ 5 గంటలకి ఆయన ఒక చిన్న మసీదులో నమాజు ముగించుకొని పంజాబ్లోని, అంటే పాకిస్తాన్లోని పంజాబ్ బహుతల్పూర్ దగ్గర అతను వెళ్తూ ఉంటే అతని కారుకి ఆపాటికే అమర్చిన బాంబు పేలుడుతో అతను కారు నుజ్జునుజ్జై చనిపోయాడని చెప్పేసి ఈ వార్త. అయితే ఆ కారు నుజ్జునుజ్జైన కారు యొక్క బొమ్మ, ట్విట్టర్లో ప్రసారం చేసిన బొమ్మ 2018లోనే ఆల్రెడీ ఎక్కడో యాక్సిడెంట్లో ఒక నుజ్జునుజ్జైన కారు బొమ్మలాగా గుర్తించారు. ఆ తర్వాత అక్కడ పేలుడు మండిన ఒక పేలుడు బొమ్మని 2017లో మరెక్కడో జరిగిన దాన్ని ఈ రెండింటిని క్లబ్ చేసి ఈ వార్తని ప్రసారం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఈ విధంగా చేశారు, ఎవరు చేశారు అంటే, మన గూఢచారి సంస్థలు ఏం చెప్తున్నాయంటే, 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్ మీద భారతదేశం చేసిన సర్జికల్ స్ట్రైక్లో ఇతను గాయపడ్డ ఈ వ్యక్తిని ఐఎస్ఐ రావల్పిండిలోని మిలిటరీ హాస్పిటల్కి రహస్యంగా చేర్చి వైద్యం చేసింది. ఆ తర్వాత అతను కొద్ది రోజులు చనిపోయాడు. ఆ వార్తని పాకిస్తాన్ బయటపెట్టకపోగా ఇండియా గవర్నమెంట్ పదే అతను మాకు అప్పగించండి అని అడుగుతున్నప్పుడు కూడా అతను బతికున్నట్టుగానే ఒక నాటకాన్ని వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా దాన్ని మరొక రూపంలో ఉపయోగించుకుందాం అనే ఉద్దేశం కావచ్చు. తర్వాత ఇప్పుడు అతని చావును ధృవీకరించడానికి ఈ పని చేశారు. అయితే అతను చనిపోయినట్టుగా మామూలుగా ప్రకటించవచ్చు. కానీ ఐఎస్ఐ యొక్క వ్యూహం ఏంటంటే, భారత ఏజెన్సీలు పాకిస్తాన్లో ఉన్న భారత వ్యతిరేక తీవ్రవాదుల్ని చంపిపడేస్తున్నాయి. సో ఈ చంపిపడేస్తున్నప్పుడు ఇతన్ని కూడా అలాగే చంపారు అనే వార్తను ప్రొజెక్ట్ చేసి ఈ తీవ్రవాద వర్గాల్లో కానీ, ఆ సానుభూతి ఉన్న వ్యక్తుల్లో కానీ ఒక ఉద్వేగం రగిల్చే ప్రయత్నంలో భాగంగా భారత ఏజెన్సీలే ఈ పనిచేసినట్టుగా ఐఎస్ఐ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ఒక నాటకాన్ని ఆడింది. మొన్న దావూద్ ఇబ్రహీంకి సంబంధించి కూడా ఇదే నాటకాన్ని అది ఆడినట్టుగా చాలా మంది భావిస్తున్నారు. దావూద్ ఇబ్రహీం ఆల్రెడీ చనిపోయి ఉండొచ్చేమో, చనిపోయి ఉన్న అతన్ని ధృవీకరించడానికి అతని మీద విషప్రయోగం జరిగింది అని ఒక నాటకాన్ని బయటికి తీసుకొచ్చారు. అయితే ఈ వార్తలను బయటకు తీసుకొచ్చిన పాకిస్తాన్కి చెందిన 2 జర్నలిస్టులు ఇలాంటి వార్తలను బయటకు తీసుకొస్తున్నారు. అలాంటి వార్తలు వాస్తవానికి నిజమయ్యి వాటిని ఈ జర్నలిస్టులు బయటికి తీసుకొస్తే ఆ జర్నలిస్ట్ని ఈ పాటికి ఐఎస్ఐ చంపేసేదే. ఐఎస్ఐ కావాలని ఆ జర్నలిస్టుల చేత ఇలాంటి వార్తల్ని ప్రసారం చేస్తుంది. ఆ జర్నలిస్ట్ ఇంకా బతికే ఉన్నారు, వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. కానీ ఇలాంటి ఐఎస్ఐ రహస్యాలను కనుక వాళ్ళు ఐఎస్ఐతో సంబంధం లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ప్రసారం చేస్తే డెఫినెట్గా వాళ్ళు చంపేశారు. సో కాందహార్ హైజాక్ చేసిన వాడు, పార్లమెంట్ మీద దాడి చేసిన నిందితుడు ఈ పాటికే చనిపోయాడు. ఇప్పుడు వాడి ఆ చావును ధృవీకరించే దానిలో భాగంగానే పాకిస్తాన్ ఇలాంటి వార్తను ప్రసారం చేసింది.